దేవా, నీకే స్తుతి మహిమ స్తోత్రం కలుగునుగాక. ఆమెన్. దేవుడికి ఎల్లవేళలా కృతజ్ఞతలు కృతజ్ఞతలు కృతజ్ఞతలు. ఆమెన్. ఈరోజు సువార్త పఠనము మత్తయి సువార్త 9వ అధ్యాయము 14 నుంచి 15 వరకు. ఆ కాలంలో యోహాను శిష్యులు యేసును సమీపించి, మేము పరిసయ్యులు కూడా తరచుగా ఉపవాసము ఉందుము గాని మీ శిష్యులు ఎన్నడూను ఉపవాసం ఉండరేలా అని ప్రశ్నింపగా, పెండ్లి కుమారుడు ఉన్నంతకాలము పెండ్లికి వచ్చిన వారు ఏల సోకింతురు. పెండ్లి కుమారుడు వారి వద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసముందుదురు. ధ్యానాంశము: ఉపవాసం ఎందుకు? చెడ్డను చేయుట కాదు, మంచిని చేయుటయే మీ పనిగా పెట్టుకొనుడు, అప్పుడు మీరు జీవము పొందుదురు. సర్వశక్తిమంతుడు ప్రభువైన దేవుడు మీరు కోరుకొనినట్లుగా మీకు తోడుగా ఉండును. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనమండి. పరమానందం దేవుని వరం. దీన్ని మనం నమ్మితేనే ఆనందపూరితులవుతాము. పరమానందం అంటే అవసర పీడితులను ప్రేమించడం, సేవ చేయటం, ఆదరించడం. అన్ని ప్రముఖ తత్వవేత్త అరిస్టోటిల్ ఇలా అంటారు: ఆదర్శవంతుడు ఎప్పుడూ ఇతరులకు మేలు చేయడంలోనే ఆనందం అనుభవిస్తాడు. ఇతరుల నుండి మేలు పొందడము అవమానకరంగా భావిస్తాడు. ఎందుకంటే ఇతరుల పట్ల దయ చూపటము ఆధిక్యానికి సంకేతం. దాన్ని స్వీకరించడము దిగుబాటుతనానికి సూచిక అని. పునీత అగస్టిన్ అంటాడు, నీ ఉపవాసం ఎప్పుడు ఫలవంతమవుతుందంటే ఇతరుల అవసరాలను తీర్చినప్పుడు. నీవు తినని ఆహారం వల్ల ఎంతమంది కడుపు నింపుకున్నారు. అలాగే దేవుడు ఇష్టపడే ఉపవాసము ఎలా ఉంటుంది చూడండి. నేను ఇష్టపడు ఉపవాసం ఇది: అన్యాయపు బంధములను విప్పుడు, ఇతరుల మెడ మీదికి ఎత్తిన కాడిని తొలగింపుడు, పీడితులను విడిపింపుడు, వారిని ఎట్టి బాధలకు గురి చేయకుడు, మీ భోజనమును ఆకలి కొనిన వారికి వడ్డింపుడు, ఇల్లు వాకిలి లేని వారికి ఆశ్రయమిండు, బట్టలు లేని వారికి దుస్తులిండు, మీ బంధువులకు సహాయము నిరాకరింపకుడు. తపస్కాలంలో మనం చేసే ఉపవాసాలు వట్టి సాంగ్యములుగానే మిగిలిపోకూడదు. ఇతరులకు సహాయంతో పాటు మన ఆధ్యాత్మిక జీవితము అభివృద్ధి కూడా జరగాలి. నిజాయితీతో కూడిన ఉపవాసం మన దేహాన్ని, మనసును, ఆత్మను శుద్ధి చేస్తుంది. దేహాన్ని శుష్కరింపజేసే ప్రాపంచిక బంధాల నుండి ఆత్మకు స్వేచ్ఛను కలుగజేస్తుంది. ఉపవాసము, ప్రార్థన కొన్నిసార్లు ఆత్మాభివృద్ధికి దోహదము చేయనట్టు అనిపిస్తుంది. ఎందుకంటే వాటిలో నిజాయితీ లోపించడం వల్లనే. తన శిష్యులు ఉపవాసం చేయాల్సిన అవసరం లేదని యేసు నేటి సువార్తలో ఎందుకన్నారు? ఎందుకంటే దేవుని కుమారుడైన యేసు ఉన్న చోట ఆధ్యాత్మిక ఆనందము తప్పనిసరిగా ఉంటుంది కనుక. అంతేకాక ఉపవాసం యొక్క విలువను పలచన చేయడానికి కాదు. అందుకే యేసు అన్నారు, పెండ్లి కుమారుడు వారి నుండి తీసుకొని పోబడినప్పుడు వాళ్ళు ఉపవాసము చేస్తారు. మత్తయి సువార్త 9:15 అని. ఆ మాటకొస్తే తన శిష్యులు తమ్ము తాము పూర్తిగా త్యజించుకోవాలని యేసు గట్టిగా కాంక్షించారు. ఉపవాసము ఆత్మ పరిత్యాగానికి, దేవుని చిత్తానికి లోబడటంలో ఓ భాగం. దేవుడి చిత్తానికి లోబడడంలో ఒక భాగం మన ఉపవాసం. ఉపవాసము చేయుట వలన దేవుడికి దగ్గరగా జీవిస్తాము.
మన ఆత్మ ఆనందంతో ఉంటుంది. దేవుడి కార్యాలు మన యందు అద్భుతంగా జరుగుతాయి. ఆత్మలోను బలపడతాము, శక్తి పొందుకుంటాము. దేవుడు ఇక్కడ దెయ్యాలను వదిలించమని ఒక అతను వస్తే, మీ శిష్యులు ఈ దెయ్యాన్ని వదిలించలేదయ్యా అని ప్రభుకు చెప్తే, అది మామూలుగా కాదు, ఉపవాసం ఉండి ప్రార్థిస్తే వెళ్ళగొడతారని ఒక మాట అంటారు. నిజంగానే ఉపవాసం వల్ల మన ఆధ్యాత్మిక జీవితం మెరుగుపడుతుంది, ఆత్మలో బలపడతాము. బైబిల్ ద్వారా దేవుడు మాట్లాడతాడు. మీరు ఉపవాసం ఉండడం అంటే ఆహారం లేకోకుండా ఉండడమో ఇంకొకటో కాదు. ఎవరైతే ఆహారం లేకోకుండా ఉండరో వారికి ఆహారమే ఇచ్చుటయే కాక దేవుడి యందు ఆనందించుట, దేవుడిలో సంతోషంగా ఉండుట, దేవుని యందు ప్రార్థన యందు బైబిల్ను పఠాయం చేయాలి. బైబిల్ పాఠనం చేయడం ద్వారా, బైబిల్ చదవడం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుడికి దగ్గరగా ఉంటాం. ఆధ్యాత్మిక జీవితంలో బలపడడానికి శక్తి పొందుకుంటాము. ఆత్మ యొక్క సమ్మేళన ఆనందం మనలో నివసిస్తుంది. దేవుడి కృప అమాంతం పొందుకుంటామండి. దేవుడి దయ ఎల్లప్పుడూ మన పైన ఉంటుంది. మన అవసరతలన్నీ దేవుడితో మనం చెప్పుకోగలుగుతాము. ఆత్మలోను సత్యములోను మనము జీవించాలి. ప్రభుతో ఉండుట ఎంతో బలము. బైబిల్ చదువుతున్నప్పుడు మనకు కావలసిన శక్తి బైబిల్లో ఉంది. బైబిల్ చదువుతున్నప్పుడు మనము బలం అనేది చాలా పొందుకుంటాము. మన కుటుంబ అవసరతలు చాలా తీర్చబడతాయి. నేనైతే చెప్పగలుగుతాను గట్టిగా, నాకు బైబిల్ అంటే చాలా ఇష్టం అండి. నేను బైబిల్ ఖచ్చితంగా చదువుతాను. దేవుడు ప్రతి ప్రార్థనకు జవాబిస్తాడండి. నేను ఆయన సన్నిధిలో మొరపెట్టేటప్పుడు, ప్రభువా నాకు ఈ పని జరిగించవా, నీవు కాక నాకెవరు జరిగిస్తారయ్యా, నేను నీ పైన మాత్రమే ఆధారపడ్డానని నువ్వు దేవుడి సన్నిధిలో ఉపవాసం ఉండి మొరపెట్టుము. ఆయన అద్భుతమైన కార్యాలు ఎందుకు చేయడండి? అడుగుడి ఇవ్వబడును, వెతకుడి దొరుకును, తట్టుడి తలుపు తెరవబడునన్న మాటను మరలా 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 జ్ఞాపకం చేసుకోండి ప్రియ నేస్తమా. దేవుడు ఎంతో గొప్పవాడు. ఆయన చేసే అద్భుత కార్యాలు మన జీవితంలో నిత్యము మనం పొందుకుంటూనే ఉండాలి. సమస్తాన్ని సృష్టించి మనకి ఇచ్చాడండి. మనకి ఇక్కడ ఏ కొదవ లేదు అనేదాన్ని. చిన్న చిన్నవి నిందలు, అవమానాలు, బాధలు, ఇబ్బందులు, వీటన్నిటినీ దేవుడి దగ్గర కుమ్మరించు. ప్రార్థనలో కుమ్మరించు, ఉపవాసం ఉండి కుమ్మరించు. ప్రభువుకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ప్రభు దీవిస్తే ఆపడానికి ఎవరండి? అసలు ఎవరున్నారండి? దేవుడు దీవించడం మొదలు పెడితే ఆపగలిగే శక్తి ఎవ్వరికీ లేదు తెలుసా. అందుకు నేను కూడా ఒక సాక్షిని. ఎన్నో నిందలు, అవమానాలు, బాధలు భరించుకుంటూ ప్రభు నమ్ముకొని, దేవా నా రక్త సంబంధమైన నీవే, నా బంధువైనా నీవే, నా తల్లివైనా నీవే, నా తండ్రివైనా కూడా నీవే, నీకు మాత్రం మేము సాగిలపడుతున్నాము, మమ్మల్ని ఎప్పుడు విడిచిపెట్టద్దు. చావైనా కూడా ఇక్కడే, బ్రతుకైనా కూడా ఇక్కడని ప్రభు సన్నిధిలోకి వచ్చి మొరపెట్టానండి నేను. దేవుడు వదిలిపెట్టలేదండి. దేవుడు వదిలిపెట్టలేదు. అనుక్షణం తను నన్నే కాదు, నా కుటుంబాన్ని కూడా ఎంతో ప్రేమిస్తున్నాడు. ఈ మాట చెప్తుంటేనే కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. ఇబ్బందులు వచ్చాయని, చనిపోవాలనుందని ఎప్పుడు మీరు అలా అనుకోవద్దండి. మన దేవుడు గొప్పవాడు. మన కోసం తన ప్రాణాన్నే పెట్టిన దేవుడు. ఇబ్బందులు తొలగించలేడా? బాధలు తొలగించలేడా? మోషాలు లేట్ అవుతున్నాయేమో, బాధపడద్దండి. కానీ మీరు నమ్మకము, విశ్వాసం ఉంచండి. దేవుడు వాటన్నిటిని తొలగిస్తాడు. దేవుడు వాటన్నిటినీ దూరం చేస్తాడు.
దేవుడి శక్తిమంతుడు, బలమైన దేవుణ్ణి మనం నమ్ముకున్నాం ప్రియ నేస్తమా. ఎప్పటికీ కూడా జారిపోవాలని చూడొద్దు, నిరుత్సాహపడద్దు. యేసులో ఉపవాసం ఉండి ప్రార్థించి బలాన్ని పొందుకో. ఆమేన్, ఆమేన్.